టీ20 వరల్డ్ కప్ తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో సౌత్ ఆఫ్రికా 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో సంచలన విజయం నమోదు చేసిన న్యూజిలాండ్ ఫైనల్ కు దూసుకెళ్లింది. టోర్నమెంట్ అంతటా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీ చేరిన సౌత్ ఆఫ్రికా కీలక సమయంలో 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగా న్యూజిలాండ్ ఆ లక్ష్యాన్ని కేవలం 12.5 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 173 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. తొలి ఇన్నింగ్స్ లో పిచ్చి నెమ్మదిగా ఉండి బంతి ఆగుతూ రావడంతో బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. అయితే రెండో ఇన్నింగ్స్ సమయానికి పిచ్చి బ్యాటర్లకు అనుకూలంగా మారింది. మంచు ప్రభావం కూడా కివీస్ బ్యాటర్లకు కలిసి వచ్చింది. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మార్కరమ్ కూడా పిచ్చి పరిస్థితులను సరిగ్గా అంచనా వేయలేకపోయామని అంగీకరించాడు. సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ ప్రారంభంలోనే న్యూజిలాండ్ తన స్పిన్ వ్యూహంతో సౌత్ ఆఫ్రికాను దెబ్బ కొట్టింది. ఆ తర్వాత రచిన్ రవీంద్ర మధ్య ఓవర్లలో కీలక వికెట్లు తీసి కోలుకోలేని దెబ్బతీశాడు. స్పిన్నర్ల దాటికి సౌత్ ఆఫ్రికా పవర్ ప్లేలోనే 20 డాట్ బాల్స్ ఆడాల్సి వచ్చింది. ఇక ఈ మ్యాచ్ లో ఫిన్ అలెన్ ఊహించని రీతిలో బ్యాటింగ్ చేశాడు. కేవలం 33 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకొని చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. దీంతో కీలకమైన సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా బౌలర్లు క్రమశిక్షణ లేని బంతులు వేసి భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అంతేకాదు ఫీల్డింగ్ లో కూడా సౌత్ ఆఫ్రికా జట్టు క్యాచ్ ను జార విడిచి భారీ మూల్యం చెల్లించుకున్నారు. ముఖ్యంగా పవర్ ప్లేలో స్టీఫెన్ ఇచ్చిన క్యాచ్ ను జార విడిచడం మ్యాచ్ మలుపు తిప్పింది. దీంతో మ్యాచ్ ఓటమి తర్వాత దక్షిణాఫ్రికా కోచ్ శుక్రి కాన్రాడ్ స్పందించాడు. ఓటమిపై ఎటువంటి సాకులు చెప్పడం లేదు. న్యూజిలాండ్ చేతిలో 9 వికెట్ల తేడాతో ఓడిపోవడాన్ని ఘోరమైన దిశగా అభివర్ణించాడు. మేము ఈ రాత్రి ఇంత చెత్తగా ఆడతామని ఊహించలేదు. ఎక్కువ మ్యాచ్లన్నీ అహ్మదాబాద్ లోనే ఆడారు. ఇతర రాష్ట్రాల్లో ఆడకపోవడం వల్ల మీకు ఈ ఓటమి ఎదురైందా అన్నట్టు మాట్లాడుతున్నారు, కానీ దీనిని మేము సాకుగా చెప్పదలుచుకోలేదు. దానికి వేరే కారణాలు ఉన్నాయి అని కాన్రాడ్ అన్నాడు. అయితే ఈ మ్యాచ్ లో మేము పోరాడాల్సింది. ఇంతవరకు బౌలింగ్ లో మేము అద్భుతంగా రాణించాం, కానీ ఈ నాకౌట్ మ్యాచ్ లో తీవ్రంగా నిరాశపరిచింది ఏదైనా ఉందంటే అది ఫీల్డింగ్, బౌలింగే. ఆ 2 పొరపాట్లు ఈ మ్యాచ్ లో చేయడం వల్ల ఓటమి పాలయ్యామని, అయితే ఈ విజయానికి న్యూజిలాండ్ అర్హులు, కానీ ఫైనల్లో ఇండియా వస్తే మాత్రం ఆ జట్టుకు ఓటమి తప్పదని కాన్రాడ్ అన్నాడు. కాగా దక్షిణాఫ్రికా తమ 7 మ్యాచ్ల్లో 5 అహ్మదాబాద్ లోనే ఆడింది. సూపర్ లీగ్స్ లో ఇండియా వెస్టిండీస్ 2 జట్లపై సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది అహ్మదాబాద్ లో. కానీ పిచ్చి మారేసరికి ఒక్కసారిగా సౌత్ ఆఫ్రికా డేలా పడిపోయింది. ఇక టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఈ రోజు రెండో సెమీఫైనల్ జరగనుంది. గెలిచిన జట్టు 8వ తేదీన న్యూజిలాండ్ తో ఫైనల్ మ్యాచ్ లో తలపడనుంది.